హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. క్రిత ఎపిసోడ్లో అమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తను సృష్టించినటువంటి విమానంలో కూర్చోపెట్టుకొని తనే స్వయముగా ఆ విమానాన్ని అధిరోహించి విమానాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. అంటే ఇక్కడ మనము ఆధ్యాత్మిక పరిభాషలో చూడాలి అంటే అమ్మ అంటే మన లోపల ఉండేటువంటి ఆ చైతన్య శక్తి మూలాధారం ఏదైతే ఉందో ఆ మూలాధారం అయితే అధిరోహించింది అంటున్నాం మనం. అంటే ఆ మూలాధారం యాక్టివేట్, మనము చక్రాలు యాక్టివేషన్ అంటారు చూడండి, అలాగా ఆవిడ ఆధ్యాత్మిక పరిభాషలో అయితే ఈ మూలాధార చక్రంలోని గుహ్య రహస్యముగా, అంటే పాము వలె చుట్టుకొని కూర్చున్నటువంటి ఆ యొక్క శక్తి, మనలో నుండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి యాక్టివేట్ అయ్యి జ్ఞానము ద్వారా ముందుకి నడవడం మొదలుపెట్టింది అని అర్థం వస్తుంది అక్కడ. అయితే ఎప్పుడైతే వీరు ముగ్గురు అక్కడ కూర్చున్నారో అక్కడ అందరికీ కూడా ఒకటి ఆలోచన వచ్చింది. ఎవరు అందరూ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇక ముందుకు వెళదామా అనేటప్పుడు అంగీకారాన్ని తెలియపరచాలి. దానికి ఓం అన్నారు. అంటే మనకి ఓం అంటే ప్రతిదానికి ఎన్నో అర్థాలు వస్తాయి కాబట్టి ఓంకి కూడా అదే మూలము, ఆ ఓంకారమే జగత్ అంతటికి కూడా మూలం అని కూడా మనం చెప్తూ ఉంటాం. అలాగే ఈ ఓంకి ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఓం అనేదానికి అంగీకారం అనేటువంటిది, అంగీకార సూచకంగా ఓం అని చెప్పారు. అలాగే దాన్ని చూస్తే బయలుదేరుదామా అంటే ఓం అన్నారు అంటే అలాగే అని కూడా అర్థం వస్తుంది అక్కడ. అంటే సంస్కృతం అనేటువంటిది దైవ భాష, దైవ గ్రంథం. ఈ దైవ భాష చిన్నది కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. దాన్ని పలికేటప్పుడు ఒక్కొక్క పదము ఒక్కొక్క శక్తి కలిగినటువంటిది. మనము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మనము మాట్లాడే ప్రతి మాట, ముఖ్యంగా కొన్ని బీజాక్షరాలు అని కూడా అంటారు. ఓంకారం చాలా శక్తివంతమైనటువంటిది. మనం ఇక్కడ దీన్ని సైంటిఫిక్గా చూసినట్టయితే నిత్యము ఈ ఓంకారాన్ని కనుక మన యొక్క నాభి అంటే బొడ్డు దగ్గర నుంచి ఈ యొక్క శ్వాసని బిగించి శ్వాసని వదిలి ఈ ఓంకారాన్ని కనుక ఉచ్చరించడం అనేటువంటిది నేర్చుకున్నట్టయితే ప్రతిరోజు కొంచెంగా పెంచి ప్రతిరోజు ఒక 11 సార్లు అలా ఈ ఓంకారాన్ని కనుక జపించడం మొదలు పెడితే మన లోపల ఉండేటువంటి ఈ యొక్క పార్ట్స్, ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ
అనారోగ్య సమస్యలు అనేటువంటివి లేకుండా పోతాయి. అంటే ఆ పరమాత్ముడి యొక్క శక్తి అంత గొప్పది. ఆ పరమాత్ముని యొక్క శక్తి, ఆ జగజ్జనని యొక్క శక్తి ఒక్క ఓంకారానికే అంత శక్తి ఉంది. కేవలము ఓంకారమే జపిస్తూ వారి జీవితాలని ధన్యం చేసుకున్న వారు ఎందరెందరో మహానుభావులు ఉన్నారు. ఆరోగ్యం ఎంతగానో కుదుట పడుతుంది కూడా. అయితే ఇక్కడ మాత్రము ఓంకారము అంగీకారానికి సూచనంగా ఓం అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఓం అని పలికారో తక్షణమే ఆ విమానము వాయు వేగముతోని ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ విమానము వాయు వేగంతో ముందుకు వెళుతూ ఉండేసరికి అక్కడ ఆశ్చర్యపోయారు. ఏంటంటే భూమి లేదు అనుకున్న వారికి అక్కడ భూమిని చూసేసరికి, అంటే అక్కడ ఎన్నో మహత్తరమైనటువంటి వృక్షాలు, ఎన్నెన్నో వృక్షాలు, పశుపక్షులు, పువ్వులు, ఇవన్నీ కలిగినటువంటి ప్రదేశము. అక్కడ ఉండేటువంటి ఇంద్రుడు వీరందరినీ కూడా చూసి, ఐరావతాలని చూసి ఆశ్చర్యపోయారు. అది చూపించగానే ఆ తల్లి మళ్ళీ కూడా ఆ యొక్క విమానంలో కూర్చోమంటుంది. అక్కడ నుంచి మళ్ళీ వాయు వేగముతో వెళ్ళేసరికి అక్కడ గాన గంధర్వులు గానము చేస్తూ, నృత్యాలు చేస్తూ, అలాగే ఎన్నెన్నో తిరుగుతూ, ఎంతగానో చేస్తూ అక్కడ బ్రహ్మ, అంటే బ్రహ్మలోకానికి వెళ్ళడం జరిగిందనమాట. చూడండి, అక్కడ బ్రహ్మని చూసి విష్ణు మహేశ్వరులు ఇరువురు కూడా ఆశ్చర్యపోయి ఆయనను చూసి నవ్వుకున్నారు. ఇక్కడ ఇంకొక బ్రహ్మ ఉన్నారు చూడు అని. అంటే ఆయన సృష్టి చేయడానికి ఆలోచించాడు కదా, ఇక్కడ చూడు ఇంకొక బ్రహ్మ కూడా ఉన్నాడు, నీవే కాదు అని చెప్పి చూపించారు. అక్కడంతా కూడా ఆనందభరితంగా అందరూ కూడా నృత్యాలు, అందరూ ఆ యొక్క గానాలు చేస్తూ ఉంటే, ఆహా ఎంత ఆనందభరితంగా ఉందో ఆ ప్రదేశం. ఆ బ్రహ్మని చూశారు. బ్రహ్మని చూసి ఇంకా ముందుకి వెళ్ళారు. వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళేసరికి అక్కడ విష్ణులోకం, వైకుంఠం కనిపించింది. మరొక వైకుంఠం కనిపించింది. అక్కడ శేషపాన్పుపై విష్ణువు పడుకొని పాల సముద్రంలోని ఉన్నాడు. కోకిల స్వరాలు, లక్ష్మి పాదాలు ఒత్తుతూ కనిపించేసరికి బ్రహ్మ మహేశ్వరులిద్దరూ కూడా విష్ణువుని చూసి, విష్ణువుకి చూపించి మరి ఒక విష్ణువు కూడా ఉన్నారు అని వారందరూ ఆశ్చర్యపరి, అక్కడి నుంచి మళ్ళీ వాయువేగంతోని మరి ఒక చోటకి వెళ్ళారు. ఆ మరి ఒక చోటలోని ఇంకా మిగిలింది ఏంటండి, కైలాసం, బ్రహ్మలోకం చూపించింది. వైకుంఠం, మరి ఒక వైకుంఠం చూపించింది. కైలాసం, గాన గంధర్వులు, యక్ష కింపురుషాదులతోని నిండి ఉండేటువంటి ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ మరి ఒక ఈశ్వరుణ్ణి చూపించింది, రుద్రుణ్ణి. చూసి ఆశ్చర్యపోయేరు, ఏమిటిది, ఈ బ్రహ్మాండంలోని ఎంతమంది బ్రహ్మలు, ఎంతమంది విష్ణువులు, ఎంతమంది ఉన్నారు, మనమే అంతటికీ కారణం అనుకున్నాము, కానీ మనమే కాదు, ఇలా మనలాగే ఎందరో బ్రహ్మలు, ఎందరో విష్ణువులు, ఎన్నో లోకాలు,
ఆ జగన్మాత తలుచుకుంటే ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి ఈ మహా జగత్తులోని అనేటువంటిది గ్రహించుకుని మళ్ళీ ఆ యొక్క విమానాన్ని అధిరోహించంగానే వాయు వేగముతో ఇంకొక స్థలానికి చేరుకున్నారు. అది ఏమిటి, అక్కడ ఏముంది అనేటువంటిది రాబోయే ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.